ఎన్టీఆర్ శాఖ నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తున్న బీసీలు చంద్రబాబు నాయుడికి జలకిస్తున్నారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే భావించిన చంద్రబాబుకు ఆ వర్గం ప్రజలు షాక్ ఇస్తున్నారు. అధికారంలో ఉండగా బీసీలను పట్టించుకోకపోవడం బాబుకి శాపంగా మారింది. ఎల్లో మీడియాతో పాటు తాను కూడా ఎంత ప్రయత్నించినా టీడీపీకి ప్రజాదరణ దక్కకపోవడానికి, తాజా సర్వేల్లో టీడీపీ గ్రాఫ్ పెరగకపోవడానికి బీసీలు దూరం కావడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా బై బై బాబు అంటూ బీసీలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు చంద్రబాబును చీకొట్టగా తమను సామాజికంగా, రాజకీయంగా హక్కును చేర్చుకున్న వైఎస్ఆర్సీపీ వెంట బీసీలు నడుస్తున్నారు. బలహీన వర్గాలు అత్యధికంగా ఉండే అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం జగన్ తాజాగా నిర్వహించిన సిద్ధం సభకు తరలివచ్చిన జన సందోహమే అందుకు నిదర్శనమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. బీసీల గడ్డ కుప్పంలో సైతం వలస నేత చంద్రబాబును తరిమేందుకు బలహీన వర్గాలు సిద్ధం కావడంతో సొంత సామాజిక వర్గాన్ని శరణు వేడుతూ చంద్రబాబు పక్కచూపులు చూడటాన్ని ఉదాహరిస్తున్నారు. కుప్పంలో చొరబడి 3.5 దశాబ్దాలుగా పీడిస్తున్న చంద్రబాబు రాజకీయ జీవితానికి తెరపడటం ఖాయమైంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గత ఎన్నికల్లో గెలుపొందిన కుప్పంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఆధిక్యాన్ని కట్టబెట్టడం ద్వారా ప్రజలు తమ అభిష్టాన్ని ఇప్పటికే తేటతెల్లం చేశారు. కుప్పం నియోజకవర్గ ఓటర్లలో బీసీలే అత్యధికం. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో కుప్పంలో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించడంలో బీసీలే ప్రధాన భూమిక పోషించినట్లు టీడీపీ నేతలే అంగీకరిస్తున్నారు. దీంతో కుప్పం నుంచి మరోసారి బరిలోకి దిగితే రాజకీయ సమాధి తప్పదని పసిగట్టిన చంద్రబాబు పరువు కాపాడుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఇక తనకు విశ్రాంతి అవసరమని స్వయంగా భార్య ద్వారా చెప్పించడం ద్వారా చంద్రబాబు ఇప్పటికే ఓటమిని అంగీకరించి చేతులెత్తేశారు. సొంత సామాజిక వర్గాన్ని నమ్ముకుంటూ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సురక్షిత స్థావరాల కోసం అన్వేషిస్తున్నారు. టీడీపీకి బీసీలే వెన్నెముక అంటూ తరచూ వల్లెవేస్తూ రాజకీయ అవసరాలు తీరాక ఆ వర్గాలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు 1978 ఎన్నికల్లో సొంతూరు నారావారిపల్లె ఉన్న చంద్రగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందగా 1983లో అక్కడ చిత్తుగా ఓడిపోయారు. ఆ వెంటనే టీడీపీ పంచన చేరిన చంద్రబాబు ఓటమి భయంతో 1985 ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎన్టీఆర్ అభిమానులు, బీసీలు అధికంగా ఉండే కుప్పం నియోజకవర్గంలో 1983, 1985 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎన్ రంగస్వామి నాయుడు అత్యధిక ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో 1989లో కుప్పం వలస వెళ్లిన చంద్రబాబు తమిళనాడు, కర్ణాటకకు చెందిన వారి దొంగ ఓట్లను చేర్చి వరుసగా నెగ్గుకొస్తున్నారు. అయితే ఇటీవల అధిక భాగం దొంగ ఓట్లను ఎన్నికల సంఘం తొలగించింది. మరోవైపు కుప్పాన్ని రెవెన్యూ డివిజన్, మున్సిపాలిటీగా చేస్తున్న సీఎం జగన్ అభివృద్ధి బాట పట్టించారు. సంక్షేమ పథకాల ద్వారా కుప్పం వాసులకు మంచి చేస్తున్నారు. కుప్పం పరిధిలో మున్సిపాలిటీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 2,12,049 ఓట్లు ఉంటే 1,43,820 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వైఎస్ఆర్సీపీకి 99,586 ఓట్లు రాగా టీడీపీకి కేవలం 34,235 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే టీడీపీ కంటే వైఎస్ఆర్సీపీకి 65,351 ఓట్ల మెజారిటీ వచ్చినట్లు స్పష్టమవుతోంది. గత ఎన్నికల్లో చంద్రబాబుకు లభించిన మెజారిటీ 30,722 ఓట్లు మాత్రమే. వీటిని పరిగణలోకి తీసుకుంటే చంద్రబాబుకు వచ్చిన మెజారిటీ కంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 34,629 ఓట్ల ఆధిక్యం లభించింది. తద్వారా చంద్రబాబు కోట ఇప్పటికే కుప్పకూలినట్లు స్పష్టమవుతోంది. కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తరలించే పేరుతో చంద్రబాబు నాడు ప్రభుత్వ ఖజానాను దూచేయగా ఇప్పుడు సీఎం జగన్ ఆ పనులను పూర్తి చేసి సాగు, తాగునీరు అందిస్తుండటంతో వైఎస్ఆర్సీపీ పట్ల ప్రజల్లో మరింత ఆదరణ పెరిగింది. 2014 నుంచి 2019 మధ్య టీడీపీ అధికారంలో ఉండగా ఒక్కరంటే ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపకుండా బలహీన వర్గాలకు వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు. అగ్రవర్ణాలు, అందులోనూ తన సామాజిక వర్గం వారిని అధికంగా రాజ్యసభకు పంపారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిని దారుణంగా కించపరిచి తన పెత్తందారీ పోకడలను చాటుకున్నారు. న్యాయం చేయాలని విన్నవించుకున్న నాయి బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానంటూ హోంకరించారు. హామీలు నెరవేర్చాలని కోరిన పాపానికి తాట తీస్తానంటూ మత్స్యకారులను బెదిరించారు. బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారంటూ బాబు అవహేళన చేసిన వైనాన్ని ఆయా వర్గాలకు చెందిన విద్యావేత్తలు గుర్తు చేస్తున్నారు. మరోవైపు గత ఎన్నికలకు ముందు 2019 ఫిబ్రవరి 17న ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో చెప్పిన దానికంటే మిన్నగా 58 నెలలుగా ఆ సామాజిక వర్గాలకు సీఎం జగన్ గరిష్ట స్థాయిలో ప్రయోజనం చేకూర్చారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా 58 నెలల్లో డీబీటీతో పేదల ఖాతాల్లోకి 2.55 లక్షల కోట్లు జమ చేయగా 1.20 లక్షల కోట్ల మేర బీసీలకి లబ్ధి చేకూరింది. నాన్ డీబీటీ రూపంలో పలు వర్గాలకు 1.76 లక్షల కోట్ల వరకు మేలు జరగ్గా అందులో బీసీలకు 50,657 కోట్ల దాకా ప్రయోజనం దక్కింది. డీబీటీ, నాన్ డీబీటీతో కలిపి 1,71,290 కోట్ల మేర బీసీలకు సీఎం జగన్ లబ్ధి చేకూర్చారు.
అదేవిధంగా రాజ్యాధికారంలోనూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో బీసీలకు సింహభాగం కేటాయించారు. సీఎం జగన్ మంత్రివర్గంలో 25 మంది ఉండగా అందులో 11 మంది బీసీలకు అవకాశం ఇచ్చారు. ఒకరిని డిప్యూటీ సీఎంగా నియమించడంతో పాటు ప్రధానమైన రెవెన్యూ, విద్య, పౌర సరఫరాలు, వైద్యం, ఆరోగ్యం లాంటి ప్రధాన శాఖలను బలహీన వర్గాలకి అప్పగించి పరిపాలనలో సముచిత భాగస్వామ్యం కల్పించారు. శాసనసభ స్పీకర్గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాంకు అవకాశం ఇచ్చారు. బీసీ వర్గాలకు చెందిన 9గురిని రాజ్యసభకు పంపిన సీఎం జగన్ శాసన మండలిలో సైతం సింహభాగం పదవులు ఆ వర్గాలకే ఇచ్చారు. స్థానిక సంస్థల్లో వైఎస్ఆర్సీపీకి దక్కిన 13 జెడ్పీ చైర్మన్ పదవులకు గాను 6 బీసీలకే ఇచ్చారు. 84 మున్సిపల్ చైర్మన్ పదవులకు గాను 44 బలహీన వర్గాలకే కేటాయించారు. 14 కార్పొరేషన్ మేయర్ పదవులకు గాను 9 బీసీలకే దక్కేలా చేశారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు కేటాయించేలా ఏకంగా చట్టం చేసి మరీ ఇచ్చారు. ఆ రకంగా రాజకీయ, ఆర్థిక, విద్య, మహిళా సాధికారత ద్వారా బీసీల అభ్యున్నతికి అండగా నిలిచారు. దీంతో తమను అవహేళన చేసిన చంద్రబాబును చీకొడుతున్న బీసీలు సమాజానికి వెన్నెముకల తమను తీర్చిదిద్దుతున్న సీఎం జగన్ వెంట నడుస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. భీమిలి, దెందులూరు, రాప్తాడులో జరిగిన సిద్ధం సభలకు లక్షలాది మంది పోటెత్తగా వారిలో బీసీలు అత్యధికంగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో బీసీలు వైఎస్ఆర్సీపీ వెంట నడుస్తుండటంతో వచ్చే ఎన్నికల్లో మరో చారిత్రక పరాజయం తప్పదని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.